Hello students. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ రైల్వే లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. మనం ఎల్టీఎక్స్ క్లాసెస్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వీటన్నిటికీ కూడా కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. వీఆర్ ఆఫరింగ్ ఆల్ దీస్ కోర్సెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో వాట్ విల్ యూ గెట్ ఇన్ దిస్ కోర్స్? ఫ్రమ్ బేసిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకుంటే ప్రతి ఒక్క చాప్టర్ క్వాంట్ తీసుకున్నారనుకోండి, ఒక్క పర్సెంటేజెస్లోనే 15 hours ఆఫ్ కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు 200 MCQsని బేసిక్స్తో మొదలుపెట్టి డిఫికల్ట్ లెవెల్ వరకు, లో, మీడియం, డిఫికల్ట్ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఒక 200 MCQs మొత్తం సాల్వ్ చేసి మీకు కంటెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మీకు రికార్డెడ్ మోడ్లో ఇస్తున్నాం. ఎందుకు రికార్డెడ్ మోడ్లో ఇస్తున్నామంటే ఇట్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ కంటెంట్. చాలా డీటెయిల్డ్గా, చాలా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మీకు ఇవ్వడానికి మాకు ఇది ఒక ఆస్కారం కల్పిస్తుంది. ఒక సింపుల్ టాపిక్లోనే మీకు 200 క్వశ్చన్స్ అంటే మొత్తం అంతా అన్ని సబ్జెక్ట్స్, అన్ని టాపిక్స్ తీసుకుంటే మీకు 1000-2000+ MCQs అనేవి, క్వశ్చన్స్ అనేవి ఇక్కడే మీకు యాప్లోనే సాల్వ్ చేయబడి ఇవ్వబడతాయి, క్వాంట్లోనే. మళ్ళీ అలాగే రీజనింగ్, అలాగే మళ్ళీ ఇంగ్లీష్ మీకు శ్యామ్ సార్, మీకు డైలీ వొకాబులరీ చెప్తున్న ఫ్యాకల్టీ, ఆయనే చెప్తారు, డీటెయిల్డ్గా చెప్తారు. బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు వస్తారు. ఇంకా అవసరమైతే నేను కూడా మీకు మెయిన్స్, IBPS లేదా SBIPO మెయిన్స్ లెవెల్కి ఏమైనా అవసరమైనప్పుడు నా అవసరం పడితే నేను కూడా సీన్లోకి, రంగంలోకి వస్తాను. సో ఇంత డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫీజు వచ్చేసి బ్యాంక్కి కేవలం 5,000 రూపీస్ మాత్రమే. మీరు అనుకోవచ్చు డౌట్ క్లియరెన్స్ ఎలా సార్ అని. సో డౌట్ క్లియరెన్స్ కోసం వీక్లీ వన్స్ ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉంటే ఎవ్రీ వీక్ సాటర్డే రోజు మనం డౌట్ క్లియరెన్స్ సెషన్స్ పెట్టుకుందాం. సో ఆ రోజు మీకు 3 ఫ్యాకల్టీ మెంబర్స్ అందుబాటులోకి వస్తారు. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు క్విజెస్, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు టాపిక్ వైజ్ క్విజెస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ కవర్డ్. ఎస్ఎస్సి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఏంటంటే మీరు ఓన్లీ ఎస్ఎస్సి తీసుకుంటే 7,000 రూపీస్ ఫీజు ఉంటుందమ్మా. సో బ్యాంక్కి ఎలా వస్తాయి, ఎస్ఎస్సికి మీకు ఎక్స్ట్రా ప్యూర్ మ్యాథ్స్, అలాగే జనరల్ స్టడీస్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో రైల్వే తీసుకుంటే మీకు 5,000 రూపీస్ ఉంటుంది. సో రైల్వే వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు కాబట్టి ఇంగ్లీష్ తీసేసి రిమైనింగ్ అంతా కూడా వాళ్ళ సిలబస్ ప్రకారం వస్తుంది. లేదా 3 కలిపి తీసుకుంటాము, బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే 3 కలిపి తీసుకుంటే మీకు 10,000 రూపీస్ ఫీజు. అగైన్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ప్రత్యూష మేడంతో మీరు మాట్లాడి మీరు డెమోస్ చూడండి, కంటెంట్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారని చూడండి. మీకు నచ్చినట్లయితే మాత్రమే జాయిన్ అవ్వండి. జాయిన్ ఓన్లీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, అదర్వైజ్ డోంట్ జాయిన్. నేనే చెప్తున్నాను కదా, జాయిన్ అవ్వద్దు. మీకు నచ్చాలి, ఫ్యాకల్టీ నచ్చాలి, చెప్పే విధానం నచ్చాలి, అప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. సో మ్యామ్తో అయితే ముందు మాట్లాడి డెమో అనేది చూడండి. షీ విల్ గివ్ యూ యాక్సెస్. ఒక 1-2 hours మీరు డెమో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఎలాంటి కంటెంట్ ఇస్తారు, ఏం చేస్తారని. సరేనా? దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్. సో మరి ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటమ్మా? నో ఈజీ వే అవుట్ అనే టైటిల్తో వచ్చింది. దీని అర్థం ఏంటి, దేని గురించి ఇదంతా మాట్లాడుతున్నారు? శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది, దాని నుంచి బయటికి రావడం అనేది అంత ఈజీ కాదు, ఈజీగా బయటకు వచ్చే మార్గం కనిపించట్లేదు అని దీని అర్థం. ద రాజపక్సాస్, ఎవరు వీళ్ళు? ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్, ఇద్దరు కూడా రాజపక్సాస్ బ్రదర్స్. వాళ్ళు ఆర్ లూజింగ్ దేర్ పొలిటికల్ క్యాపిటల్ వైల్ డీలింగ్ విత్ ది ఎకనామిక్ క్రైసిస్. ఈ ఎకనామిక్ క్రైసిస్ని డీల్ చేసే క్రమంలో వాళ్ళు ఏం కోల్పోతున్నారు? దే ఆర్ లూజింగ్ దేర్ పొలిటికల్ క్యాపిటల్. పొలిటికల్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? ది ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ ది ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ డెసిషన్స్ అనే మీనింగ్. క్యాపిటల్ అనే పదానికి జనరల్గా చాలా అంటే చాలా ఎక్కువ మీనింగ్స్ ఉంటాయి. ఈ క్యాపిటల్ అనే పదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ వచ్చేసి మూలధనం అంటాం, బిజినెస్కి పెట్టే పెట్టుబడిని మనం క్యాపిటల్ అని చెప్పి అంటాం. అలాగే దేశ రాజధానిని కూడా క్యాపిటల్ అంటాం. ఉరి శిక్షని క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం, అంటే అన్నింటికంటే పెద్ద పనిష్మెంట్. చూసారా, ఉరి శిక్ష మీనింగ్ వేరు కంప్లీట్గా, రాజధాని మీనింగ్ కంప్లీట్గా వేరు, బిజినెస్లో పెట్టే పెట్టుబడి మనీ ఆ మీనింగు వేరు. కానీ ఇక్కడ పొలిటికల్ క్యాపిటల్ అనేసరికి ఇప్పుడు నేను చెప్పిన 3 మీనింగ్స్ రాలేదు.
ఈ 3 మీనింగ్స్ రాకుండా 4వ మీనింగ్ వచ్చింది. ఏంటది? ది ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్. ది ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎబిలిటీని వాళ్ళు కోల్పోతున్నారు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభాన్ని వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని ప్రజలకి వాళ్ళపైన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, నమ్మకం పోతుంది. కాబట్టి ఒకప్పుడు రాజపక్సాస్ ఏదంటే ఏం చెప్తే అది నమ్మేవాళ్ళు, వాళ్ళని గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. సో ఇన్ దట్ వే దే ఆర్ లూజింగ్ దేర్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ డెసిషన్స్. ఓకే, నిర్ణయాలని తీసుకునే ఎబిలిటీని, కెపాసిటీని కోల్పోతున్నారు అని దీని అర్థం. అయితే శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ అంటున్నాం కదా, శ్రీలంకలో ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఆల్రెడీ చేశాను. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ అనేది ఆల్రెడీ చేయడం జరిగింది. సో దానికి యొక్క వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. ఈ వీడియో డిస్క్రిప్షను, అలాగే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కూడా మీకు కనిపిస్తుంది. ఈ కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ చూడండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఐ విల్ పోస్ట్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి మీ టెలిగ్రామ్ ఛానల్లోకి రండి. శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ పై నేను ఆల్రెడీ చేసిన వీడియోని మీకు పెడతాను. ఓకేనా? అయితే కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఉంటుంది, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీకు చేస్తాను. చూడండి, శ్రీలంక అనే దేశం ఉంది. శ్రీలంక 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. దీన్ని మనం ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లం అని చెప్పి అంటాం. ఏమంటామమ్మా? ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లం. ఏంటది? ఒకటి ఫిస్కల్ డెఫిసిట్, రెండోది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ఇన్కమ్. గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంది. మరి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండడానికి గల కారణాలేంటి? రాజపక్సాస్ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఏంటి అనేది కూడా మనం చూడాలి. వీళ్ళు ఏం చేశారంటే ట్యాక్స్ కట్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. ట్యాక్స్ కట్స్ అంటే మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీకు ట్యాక్సులు తగ్గిస్తాము అని చెప్పి ప్రామిస్ చేశారు ప్రజలకి. సో ప్రామిస్ చేసినట్టుగానే అధికారంలోకి రాగానే ట్యాక్సులు బాగా తగ్గించేశారు. ఎప్పుడైతే ట్యాక్సులు తగ్గించేశారో ఇన్కమ్ ఏమైంది? తగ్గిపోయింది. ఇన్కమ్ తగ్గిపోవడం, ఎక్స్పెండిచర్ ఏమో ఒక పక్క పెరిగిపోతూ ఉండడం, ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయి ఇన్కమ్ తక్కువైపోవడం వల్ల ఇట్ లెడ్ టు ఫిస్కల్ డెఫిసిట్కి ఏదైనా దారి తీసినప్పుడు మనం ఏం చేస్తాం? ఇమీడియట్గా డెట్. ఏం చేస్తామో అప్పు తీసుకుంటాం, అంతే కదా. ఇంట్లో నాన్నగారికి 10,000 రూపాయలు ఆదాయం ఉంది, 15,000 రూపాయలు ఖర్చులు అయ్యాయి. మరి 5,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? డెఫిసిట్ వచ్చింది. ఇట్ లీడ్స్ టు డెట్, అప్పు తీసుకునే పరిస్థితి వచ్చింది. సో శ్రీలంక తన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అప్పులు చేయడం మొదలుపెట్టేసింది. ఒక పక్క అది పెట్టుకోండి. రెండో పక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎక్కడొస్తుంది? ఎస్పెషల్లీ కరెంట్ అకౌంట్ కంటే కూడా మనం చూడాల్సింది ట్రేడ్ డెఫిసిట్, మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అని చెప్పి అంటాం. ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే దేశం యొక్క ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈ అంటే ఎక్స్పెండిచరు, ఐ అంటే ఇన్కమ్. ఇక్కడ ఐ అంటే ఇంపోర్ట్స్, ఈ అంటే ఎక్స్పోర్ట్స్. చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవి ఎక్స్పోర్ట్స్, ఇవి ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడేమో ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంది. 2 దరిద్రాలే. దీనివల్ల ఫిస్కల్ డెఫిసిట్ వచ్చి అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉండడం వల్ల అగైన్ మళ్ళీ డెఫిసిట్ అనేది వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, శ్రీలంకలో టీ ఎక్కువగా పండుతుంది. శ్రీలంక టీ ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి. వెన్ దే ఎక్స్పోర్ట్ టీ టు అవుట్ సైడ్ కంట్రీస్, వాట్ విల్ దే రిసీవ్? శ్రీలంక విల్ రిసీవ్ డాలర్స్ అనుకోండి, బయట నుంచి వచ్చేదంతా డాలర్స్ అనుకుందాం. సరే, వెన్ దే ఇంపోర్ట్ సమ్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర లేనివి ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? దే హ్యావ్ టు పే ఇన్ డాలర్స్. ఏదన్నా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయాలంటే మనం పే చేయాలి. దే హ్యావ్ టు పే ఇన్ డాలర్స్. ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు డబ్బులు లోపలికి వస్తున్నాయి, ఇంపోర్ట్స్ చేసినప్పుడు మనీ బయటికి వెళ్తుంది. ఇప్పుడు లోపలికి వచ్చే మనీ లెటస్సే $80 అనుకోండి, బయటికి వెళ్ళేది లెటస్సే $100 అనుకోండి. బయటికి వెళ్ళేది $100, లోపలికి వచ్చేది $80 అన్నప్పుడు డెఫిసిట్ ఎంత వచ్చింది? 20. సో మరి $20 షార్టేజ్ వచ్చిందిగా, ఇలా అనమాట. సో ఇక్కడ మనకి ట్రేడ్ పరంగాను వాళ్ళకి ఫారిన్ కరెన్సీ షార్టేజ్ వచ్చేస్తుంది. ఇంకో పక్క
ఫిస్కల్ డెఫిసిట్ కూడా ఉంది. ఇప్పుడు శ్రీలంక ఏం చేస్తుందంటే ఈ ఫిస్కల్ డెఫిసిట్ని కవర్ చేయడానికి డెట్ అంటున్నాం. ఈ డెట్ కూడా ఎక్కడ తీసుకుంటుంది? ఇంటర్నేషనల్ డెట్, సావరీన్ డెట్ అంటాం. సావరీన్ డెట్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రభుత్వం తీసుకునే అప్పు, గవర్నమెంట్ తీసుకునే అప్పునేమంటాం? సావరీన్ డెట్ అంటాం. ఎక్కువగా బయట దేశాల నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి తీసుకుంటుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, అలాగే ఇండియా నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా తీసుకుంటుంది. ఇంకా శ్రీలంకలో కొన్ని పోర్ట్లు లాంటి హంబంతోటలో పోర్టు గట్రా నిర్మాణం చైనా చేపడుతుంది. సో చైనా మీ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము బిల్డ్ చేస్తామని చెప్పి ఈ మనకి BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా వివిధ దేశాలతో చైనా కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము బిల్డ్ చేస్తాము, దానికి అవసరమైన లోన్స్ మేము ఇస్తామని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా శ్రీలంకకి లోన్లు ఇప్పించేసి అంటే అప్పుల కోపంలోకి నెట్టేసింది. దాన్ని డెట్ ట్రాప్ అంటాం. చూసారా, వీళ్ళు ఏమనుకుంటారు? చైనా మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది, మన దేశంలో మనమైతే డబ్బులతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోలేము, కానీ చైనా వాళ్ళు మనకు లోన్ ఇప్పించి చేయిస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. అయితే మన ఆర్థిక పరిస్థితి అంత ఉందా, ఆ లోన్ మనం తీర్చగలమా లేదనేది ఆలోచించకుండా చాలా దేశాలు చైనా చెప్పిన మాట వినేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఒప్పుకున్నాయి. దానివల్ల కూడా డెట్ ట్రాప్లో పడిపోయింది. ఇప్పుడు నువ్వు అప్పులు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? యూ టు పే బ్యాక్. అప్పు తీసుకున్నప్పుడు ఏం చేయాలి? తిరిగి దాన్ని పే చేయాలి. మరి తిరిగి చేయాలి అంటే మన దగ్గర ఏముండాలి? డాలర్స్ ఉండాలి. ఎందుకు డాలర్స్ ఉండాలి? వాళ్ళు మెజారిటీ అప్పులండి ఫారిన్ కంట్రీస్ నుంచి, ఫారిన్ బ్యాంక్స్ నుంచి తీసుకున్నారు. ప్లస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో కూడా ఇంబ్యాలెన్స్ ఉంది. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటున్నాయి. వీటన్నింటి వల్ల వాళ్ళకి ఫారిన్ కరెన్సీ యొక్క నీడ్ పెరిగిపోయింది. ఫారిన్ కరెన్సీ యొక్క నీడ్ బాగా పెరిగిపోయింది. సో నీడ్ ఫర్ డాలర్స్ అనేది బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు తీసుకున్న అప్పులన్నీ చెల్లించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంకోవైపు మనకి పాండమిక్ వచ్చేసింది. పాండమిక్ రావడం వల్ల ఏమైంది? ఎకానమీ బాగా దెబ్బతినింది. టూరిజం, శ్రీలంక ఎక్కువగా ఆధారపడే సెక్టర్ ఏంటంటే టూరిజం కంప్లీట్గా నాశనం అయిపోయింది. పాండమిక్ వల్ల ట్రావెలే లేదు. ట్రావెల్ లేనప్పుడు టూరిజం ఎలా ఉంటుంది? టూరిజం ఉండదు. సో టూరిజం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వివిధ దేశాల నుంచి టూరిస్టులు శ్రీలంకకు వస్తారు. మరి శ్రీలంకకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దే నీడ్ శ్రీలంకన్ రూపీస్. వాళ్ళకి లంకన్ రూపీస్ కావాలి. శ్రీలంక రూపీస్ వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్కి వెళ్ళి ఈ డాలర్స్ని వాళ్ళకిచ్చి ఈ లంకన్ రూపీస్ని తీసుకుంటారు. సో ఈ రకంగా ఈ డాలర్స్ అనేవి సెంట్రల్ బ్యాంక్ వస్తాయి ఎప్పుడు నార్మల్గా. మీకు అర్థమైందా? ఎవరైనా శ్రీలంకను విజిట్ చేయాలంటే ఏం చేయాలి? లంకన్ రూపీస్ ఉండాలి. లంకన్ రూపీస్ ఉండాలంటే నీ దగ్గర ఉన్న డాలర్స్ని శ్రీలంకన్ సెంట్రల్ బ్యాంక్కి వెళ్ళి మార్చుకొని రావాలి. అలా టూరిజం బాగుంది అనుకోండి, వివిధ దేశాల నుంచి వచ్చే టూరిస్టుల నుంచి డాలర్స్ శ్రీలంకకు వస్తాయి, లంకన్ రూపీస్ వాళ్ళకి వెళ్తాయి. ఈ రకంగా డాలర్స్ అనేవి పెరిగేవి. అన్ఫార్చునేట్లీ పాండమిక్ వల్ల ఏమైంది? టూరిజం దెబ్బతినింది. టూరిజం ఎప్పుడైతే దెబ్బతినిందో డాలర్స్ యొక్క ఇంటెక్ తగ్గిపోయింది. మీకు అర్థమవుతుంది కదా? పరిస్థితి అంతా డాలర్లో మూవ్ అవుతుంది. వాళ్ళకి రావాల్సిన డాలర్స్ ఏమో రావట్లేదు. ఇంకోవైపు రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటి? వివిధ దేశాల్లో ఉన్న శ్రీలంకన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాలామంది దుబాయ్ వెళ్ళి పనిచేస్తారు. ఇండియన్స్ దుబాయ్ వెళ్ళి పనిచేస్తారు. దుబాయ్లో పనిచేస్తూ వచ్చిన దిరామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ మనకి పంపించేస్తూ ఉంటారు కదా. దుబాయ్ కరెన్సీ దిరామ్స్ అయినా మీరు ఒకసారి చూసుకోండి, ఇండియాకి పంపించేస్తూ ఉంటారు. వాటిని ఏమంటాం? రెమిటెన్సెస్ అంటాం. అంటే ఇండియన్స్ బయట దేశాల్లో ఉండి సంపాదించిన డబ్బుల్ని ఇండియాకి తిరిగి పంపించడం. ఇలాగే శ్రీలంకన్స్ కూడా బయట దేశాల్లో ఉండి వాళ్ళు సంపాదించిన డాలర్స్ని శ్రీలంకకి పంపించారనుకోండి, ఆ రకంగా కూడా లంకకి డాలర్స్ వస్తూ ఉంటాయి. రెమిటెన్సెస్ కూడా పాండమిక్ వల్ల, ఈ టూరిజం దెబ్బతినడం, ఈ రకరకాల కారణాల వల్ల రెమిటెన్సెస్ కూడా బాగా తగ్గిపోయాయి. చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి శ్రీలంకకి? ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. ఒకవైపు అది ప్రాబ్లం. పాండమిక్ వల్ల టూరిజం దెబ్బతినింది, సో డాలర్స్ రావట్లేదు. రెమిటెన్సెస్ తగ్గిపోయాయి, డాలర్స్ రావట్లేదు. వీళ్ళు ఇంకోవైపు ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ ఉంది, ఈ డాలర్స్ నీడ్ ఎక్కువ ఉంది. దానికని వాళ్ళు ఇంతకుముందు లోన్లు తీసేసుకున్నారు. ఆ లోన్లకి ఇప్పుడు వడ్డీలు కట్టాలి, అసలు చెల్లించాలి. అవన్నీ దేంట్లో చెల్లించాలి? డాలర్స్లో పే చేయాలి. ఇంతెంత పే చేయాల్సిన డాలర్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ చేతిలో ఉన్న డాలర్స్ ఏమో చాలా చాలా తక్కువ ఉన్నాయి. దీన్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని అంటాం. వీ కాల్ ఇట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇది శ్రీలంక అనుకుంటే, శ్రీలంక నుంచి బయటికి వెళ్ళే మనీ ఎక్స్ అనుకోండి, శ్రీలంకకి లోపలికి వచ్చే మనీ వై అనుకోండి. ఇక్కడ బయట లోపలంటే విదేశాలకి, శ్రీలంకకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ఉన్న ట్రాన్సాక్షన్స్ మనం చూస్తాం. శ్రీలంక నుంచి బయటికి వెళ్ళేదంతా ఎక్స్ అనుకుంటే, లోపలికి వచ్చేదంతా వై అనుకుంటే, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అంటే బయటికి వెళ్ళేది ఎక్కువ ఉంది, లోపలికి వచ్చేది తక్కువ ఉంది అనుకోండి, దెన్ దే హ్యావ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఉన్నట్టే కదా.
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ వస్తుంది. అంటే రెస్ట్ బ్యాలెన్స్ని వాళ్ళు పే చేయాలి. ఇది చెయ్యాలి అంటే ఏం చేయాలి? శ్రీలంకన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక దగ్గర రిజర్వ్స్ ఉండాలి. ఈ ఎక్స్కి వైకి ఉన్న డిఫరెన్స్, ఈ వీళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయనుకోండి ప్రాబ్లం లేదు, రిజర్వ్స్ లేవు అనుకోండి దెన్ దేర్ ఈజ్ క్రైసిస్. మీరు ఎప్పుడు న్యూస్లో చూస్తుంటారు ఆర్బీఐ దగ్గర $500 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి, $600 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి. రిజర్వ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి. మన దేశానికి వివిధ బయట దేశాలకి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. దేశాల నుంచి మన దేశానికి వచ్చే కరెన్సీ ఒక పక్క ఉంటుంది, మన దేశాల నుంచి బయటికి వెళ్ళే కరెన్సీ ఉంటుంది. బయటికి వెళ్ళేది ఎక్కువ ఉండి లోపలికి వచ్చేది తక్కువ ఉంటే షార్టేజ్ వస్తుంది. ఆ షార్టేజ్ మనకి ఫుల్ఫిల్ అవ్వాలి అంటే, బయట వాళ్ళ దగ్గర అప్పులు చేయకుండా ఉండాలంటే మన సెంట్రల్ బ్యాంక్ దగ్గర రిజర్వ్స్ అనేవి ఉండాలి, మన ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి. శ్రీలంక దగ్గర కూడా అలాగే మెయింటైన్ చేయాలి. ప్రతి దేశం అలా మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ చేస్తే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రాదు. మెయింటైన్ చేయలేకపోతే క్రైసిస్ అనేది వస్తుంది. ఇప్పుడు శ్రీలంక ఈ పరిస్థితిలో, ఈ ప్రాబ్లంలో ఉంది. దీని నుంచి బయటపడేయడం ఎలాగో రాజపక్సాస్కి తెలియట్లేదు, పడేయలేకపోతున్నారు. వీటితో పాటు ఇంకొక చిన్న ఇష్యూ కూడా ఉంది. ఏం చేశారంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చెప్పి కెమికల్ ఫెర్టిలైజర్స్ని ఆల్ టుగెదర్ బ్యాన్ చేసేసారు. ద బ్యాండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆల్ టుగెదర్, ఒకేసారి బ్యాన్ చేసేసారు. ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో మొత్తం అంతా ఆర్గానిక్ ఫార్మింగే జరగాలని చెప్పి రూల్ పెట్టేశారో ఏమైందంటే ఈల్డ్ తగ్గిపోయింది. ఆర్గానిక్ ఫార్మింగ్ మంచిదే, కానీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆర్గానిక్ ఫార్మింగ్లో మొదటి సంవత్సరం ఈల్డ్ తక్కువ ఉంటుంది, అంటే దిగుబడి తక్కువ ఉంటుంది. ఈల్డ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో దే హ్యాడ్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ షార్టేజ్ వచ్చేసింది. దీనివల్ల కూడా విదేశాలపైన ఆధారపడడం ఎక్కువైపోయింది. తర్వాత ఈ డెసిషన్ని మార్చుకున్నప్పటికీ టెంపరీగా ఇది కూడా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది. రైట్. ఇంకొక సమస్య, సార్ మీకు అనిపిస్తుంది సార్ డబ్బులు లేవంటున్నారు కదా, వై కాంట్ దే ప్రింట్ శ్రీలంకన్ కరెన్సీని ప్రింట్ చేసేయచ్చు కదా, ఆ శ్రీలంకన్ కరెన్సీని ప్రింట్ చేసి డాలర్స్ కింద మార్చేసి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి మీకు అనిపిస్తుంది. ప్రింటింగ్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా? మనీ సప్లై పెరిగిపోతుంది. శ్రీలంకన్ కరెన్సీ యొక్క సప్లై బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనీ సప్లై పెరుగుతుందో ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. కరెన్సీ వాల్యూ పడిపోతుంది. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. శ్రీలంకన్ కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. దిల్ బి మోర్ అండ్ మోర్ శ్రీలంకన్ రూపీస్ ఇన్ సర్క్యులేషన్. ఎప్పుడైతే ఎక్కువ సర్క్యులేషన్లో ఉంటాయో వాటి వాల్యూ తగ్గిపోతుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇక్కడ పులస చేప అమ్ముతున్నాడు. ఒక పులస చేప అమ్ముతున్నాడు, ముగ్గురే వచ్చారు కొనడానికి. వీళ్ళేమో ₹1000 పర్ కేజీ అని చెప్పాడు. అదే ముగ్గురు బదులు 30 మంది వచ్చారనుకోండి, ఆడ ₹1000 ₹10,000 అంటాడు. ఎందుకు? దెర్ ఇస్ మోర్ మనీ చేజింగ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫిష్ని మోర్ మనీ చేజ్ చేస్తుంది. సో డిమాండ్ పెరిగిపోయింది, మనీ సప్లై పెరిగిపోయింది, వస్తువులేమో అన్నీ ఉన్నాయి. సో ఇష్టం వచ్చినట్టు ప్రింట్ కొడితే ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు ఎక్సెసివ్ సప్లై ఆఫ్ మనీ. దానివల్ల వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయి, ఆ కరెన్సీ యొక్క వాల్యూ పడిపోతుంది. అది లేనిపోని ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. బికాస్ ఆఫ్ విచ్ దే డోంట్ డూ ఇట్. ఇలా చేసిన వెనిజులా లాంటి దేశాలు పూర్తిగా సంకనాకిపోయాయి సింపుల్గా చెప్పాలంటే. ఇలా ఎవరు కూడా చేయకూడదు. జింబాబ్వే, వెనిజులా లాంటి కంట్రీస్ ఇలాంటి తప్పులు చేసి చాలా ఆర్థికంగా దెబ్బలు తిన్నాయన్నమాట. అందుకని చేయరు, అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా నెమ్మదిగా డీటెయిల్డ్గా కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లెనేషన్ చూడండి. శ్రీలంక రీలింగ్ అండర్ అన్రెస్ట్ ఓవర్ ద సివియర్ ఎకనామిక్ క్రైసిస్ డిడ్ ద ఇన్ఎవిటబుల్ బై అప్రోచింగ్ ది IMF ఫర్ ఎ బెయిల్అవుట్ ప్రోగ్రామ్. చూడండి, నేను అన్నీ రాయట్లేదు పక్కన, బట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వొకాబులరీ కూడా. శ్రీలంక రీలింగ్ అండర్ అంటే దాని కింద, అంటే చూడండి, ఐఎమ్ రీలింగ్ అండర్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ అన్నాను అనుకోండి. చాలా భారాన్ని మోస్తున్నాను. ఇఫ్ యూఆర్ రీలింగ్ అండర్ సంథింగ్, దట్ మీన్స్ ఆ సంథింగ్ అనేది మీ పైన మోయలేని భారాన్ని మోపుతుంది అని అర్థం అనమాట. రీలింగ్ అండర్ అన్రెస్ట్ ఓవర్ ది, అన్రెస్ట్ అంటే మీకు స్టెబిలిటీ లేకపోవడం, ఇబ్బంది ఉండడం అని అర్థం అనమాట. అన్రెస్ట్ అర్థమైందా? నియంత్రణ లేకపోవడం, కంట్రోల్ లేకపోవడం, రైట్? స్టేట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అని అర్థం. ఏ విషయంలో? సివియర్ ఎకనామిక్ క్రైసిస్. శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంది, దానివల్ల విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంది. ఆ డిస్టర్బెన్స్ అనే భారాన్ని శ్రీలంక మోస్తుంది. చివరికి ఇట్ డిడ్ ద ఇన్ఎవిటబుల్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఈజ్ అన్అవాయిడబుల్, అంటే చెయ్యక తప్పనిది. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి ఏంటి? వివిధ దేశాలకి అప్పులు తీర్చాలంటే డాలర్స్ కావాలి. ఉన్నాయా? లేవు.
మరి ఏం చేయాలన్నప్పుడు దే టు రీచ్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని రీచ్ అవుట్ అవ్వాలి. ఇండియా 1990s ఇలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని రీచ్ అయింది. అప్పుడే మనకి వాళ్ళు పెట్టిన కండిషన్స్ ప్రకారం మనం LPG రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు కండిషన్స్ పెడతారు, మీకు అప్పిస్తాం, కానీ వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్ని మనం ఒప్పుకోవాలి. ఆ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటేనే వాళ్ళు అప్పిస్తారనమాట. సో అలాగే ఇప్పుడు శ్రీలంక తప్పక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని బెయిల్అవుట్ ప్రోగ్రామ్, మనల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయండి, బెయిల్అవుట్ చేయండి. బెయిల్అవుట్ అంటే అర్థం ఏంటి? టు పుల్ సమ్మన్ అవుట్ ఆఫ్ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం నుంచి బయటపడేయడం అనమాట, చేయమని చెప్పి వాళ్ళని అడిగింది. ఆల్ ఐస్ ఆర్ నౌ ఆన్ ద శ్రీలంక IMF మీట్ ఇన్ వాషింగ్టన్ DC దిస్ వీక్. ఈ వారం వాషింగ్టన్లో శ్రీలంకకి IMFకి మధ్యలో మీటింగ్ జరగబోతోంది. అందరి కళ్ళు దానిపైన ఉన్నాయి. IMF ఏ కండిషన్స్ పెడుతుందో, శ్రీలంక ఒప్పుకుంటుందో ఒప్పుకోదో, ఒప్పుకోకపోయినా వేరే ఆప్షన్ లేదు, ఎలాగా అనేది చూడబోతున్నాం. అకార్డింగ్ టు ఫినాన్స్ మినిస్టర్ అలీ సబ్రీ, శ్రీలంక రిక్వైర్స్ $3 billion in 6 months టు రెస్టోర్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ ఐటమ్స్. పరిస్థితి ఏంటంటే శ్రీలంకలో ఎసెన్షియల్ ఐటమ్స్ కూడా ఇంటర్నల్గా ప్రొడక్షన్ తక్కువ. సో ఎసెన్షియల్ ఐటమ్స్, ఫుడ్ లాంటి వాటికి కూడా బయట దేశాల మీద డిపెండెన్సీ ఎక్కువగా ఉంది. ఆత్మనిర్భర్ శ్రీలంక లేదు, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడలేకపోతున్నారు. దే ఆర్ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ కంట్రీస్ ఫర్ ఎసెన్షియల్ ఐటమ్స్ లైక్ ఫుడ్. ఇప్పుడు ఫుడ్ కావాలన్నా సరే వాళ్ళు బయట దేశాలపైన ఆధారపడే పరిస్థితి ఉంది. బయట దేశాలపైన ఆధారపడ్డారనుకోండి, వాట్ విల్ దే నీడ్? దే విల్ నీడ్ మనీ. ఏం కావాలి? ఎటువంటి మనీ కావాలి? డాలర్స్ కావాలి. డాలర్స్ వాళ్ళకి అవసరం అవుతాయి. అది పరిస్థితి. $3 billion ఎసెన్షియల్ ఐటమ్స్ కోసమే కావాలని చెప్తున్నారు. ది ఐలాండ్ నేషన్ హెస్ ఆల్సో బీన్ టాకింగ్ టు అదర్ కంట్రీస్. వేరే దేశాలతో కూడా మాట్లాడుతుంది IMFతో పాటు. ఇప్పుడు చూడండి, IMF దగ్గర తీసుకోవాలనుకుంటే లోన్ దేనికోసం? అప్పులు తీర్చడానికి కాదు, ఎసెన్షియల్ ఐటమ్స్ కొనడానికే పరిస్థితి బాగాలేదు, అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ మిడ్ మార్చ్ ఇండియా సైన్డ్ $1 billion బైలేటరల్ క్రెడిట్ ఫెసిలిటీ ప్యాక్ట్. బైలేటరల్, రెండు దేశాల మధ్యలో అప్పు కార్యక్రమం. ప్యాక్ట్ అంటే ఒప్పందం. ఇండియా సైన్ చేసింది. సైన్ చేసి 16,000 టన్నుల రైస్ని సప్లై చేసింది. $1 billion అప్పు ఇచ్చినట్టు అనమాట. అయితే అప్పు మనీ బదులు రైస్ వాళ్ళకి ఎలాగో అవసరం కాబట్టి రైస్ పంపించింది. ద స్టెప్స్ టేకెన్ బై ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక CBSL ఆర్ ఆల్ ఎయిమ్డ్ ఎట్ స్టెబిలైజింగ్ ద డివెస్టేటెడ్ ఎకానమీ. వాళ్ళు చేస్తున్న స్టెప్స్ అన్ని దేనిపైన? ఎకానమీ పూర్తిగా దెబ్బతినింది, దాన్ని స్టెబిలైజ్ చేసే పనిలో వీళ్ళు ఉన్నారు. On April 12, the central bank took a hard last resort decision of going in for a preemptive default on all its foreign debt of $51 billion. It also effected a 7 percentage point hike in interest rates. చూసారా శ్రీలంక ఏం చేసిందో? 7 percentage points తన వడ్డీ రేట్లు బాగా పెంచింది. వడ్డీ రేట్లు ఎందుకు పెంచుతారంటే టు మేక్ ఇట్ అన్ అట్రాక్టివ్ డెస్టినేషన్. ఏ దేశంలో అయితే వడ్డీ ఎక్కువ ఉంటుందో ఆ దేశంలో పెట్టుబడులు వస్తాయి. అంటే ఆ దేశంలో ఫారిన్ కరెన్సీ ఎంటర్ అవుతుంది. సో ఫారిన్ కరెన్సీ ఎంటర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? వడ్డీ రేట్లని పెంచాలి. అందుకని ఒక్కసారిగా 7% వడ్డీ పెంచింది. మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు శ్రీలంకలో పెట్టుబడులు పెట్టారనుకోండి, ఇప్పుడు విపరీతంగా మీరు వడ్డీ సంపాదిస్తారు. కాకపోతే రిస్క్ ఏంటి? మీరు పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదో డౌట్. ఎందుకంటే శ్రీలంక దగ్గర డబ్బులు లేవు, అది భయం అనమాట. $51 బిలియన్ అప్పు ఉంది. వాటన్నిటికీ కూడా ప్రియంప్టివ్ డిఫాల్ట్ చేయడం అనేది జరిగింది. ప్రియంప్టివ్ డిఫాల్ట్ అనేది చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. అసలు డిఫాల్ట్ అంటే ఏంటి? డిఫాల్ట్ అంటే కట్టాల్సిన అమౌంట్ కట్టకపోవడం. ఇఫ్ యు ఆర్ డిఫాల్టింగ్ ఆన్ డెట్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ రీపేయింగ్. నువ్వు EMI కట్టలేదు అనుకోండి, దాన్ని ఏమంటాం? డిఫాల్ట్ చేశారు అంటారు. ఇక్కడ ప్రియంప్టివ్ డిఫాల్ట్ అనే పదం వాడారు. ప్రియంప్ట్ అంటే అర్థం ఏంటంటే టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అని అర్థం. ప్రివెంట్ అంటే మీనింగ్ ఏంటి? టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఏంటి ప్రివెంట్ చేయడానికి? పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఒకసారి చూడండి. శ్రీలంక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, శ్రీలంకకి ఫస్ట్ నో మనీ లేదు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎసెన్షియల్స్, ఫుడ్ కావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఇంపోర్ట్స్ రూపంలో రావాలి. అలాగే డెట్ రీపేమెంట్ ఉంది. ఇప్పటివరకు తీసుకున్న దానికి అప్పులు చెల్లించాలి. ఇప్పుడు శ్రీలంక ఏం డిసైడ్ చేసింది? ఈ డెట్ రీపేమెంట్ ఈ సంవత్సరానికి చేయట్లేదు. వీ హెవ్ డిసైడెడ్ నాట్ టు డూ రీపేమెంట్ ఆఫ్ డెట్ అని చెప్పేసింది. సో ఈ అప్పుల పైన చెల్లించాల్సిన వడ్డీ కావచ్చు, అసలు కావచ్చు, ఈ ఇయర్ చెల్లించట్లేదు. దాన్ని ఎందుకు చేశారు? టు ప్రివెంట్ ఫర్దర్ డిటీరియోరేషన్ ఇన్ ఎకానమీ. ఒకవేళ ఉన్న డబ్బులే తక్కువ, ఉన్న డబ్బులు దీనికి పెడితే ఎసెన్షియల్స్ కొనడానికి ఏముండదు.
సో ప్రజలకి నిత్యావసరాలు కూడా బయట దేశాలపైన ఆధారపడే పరిస్థితులు ఉన్నప్పుడు ఇది కొనలేని పరిస్థితి. ఇది కొనలేకపోతే వితిన్ శ్రీలంక ఫుడ్ షార్టేజ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉంది, ఇంకా షార్టేజ్ వస్తుంది. షార్టేజ్ వచ్చేసరికి ధరలు బాగా పెరిగిపోయి ఇప్పటికే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, అది ఇంకా పెరిగిపోయి ప్రజలు ఆకలి చావులు చనిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదు. సో ఎకానమీని మరీ అంత నాశనం చేయకూడదు, ప్రజలు ఆ పరిస్థితికి వెళ్ళకూడదు. దాన్ని ప్రియంప్ట్ చేయాలి. అంటే టు ప్రివెంట్ దట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ మేము ఏం చేస్తున్నాం, డెట్ రీపేమెంట్ ఇయర్ చేయట్లేదు, విచ్ మీన్స్ వీఆర్ డిఫాల్టింగ్. అప్పు మీద మేము చెల్లింపులు చేయలేకపోతున్నాం, డిఫాల్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి డిఫాల్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, రేపు పొద్దున్న ఎవరైనా సరే శ్రీలంకకు అప్పు ఇవ్వాలంటే, శ్రీలంక రేపు పొద్దున్న బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, మేము ఇంత వడ్డీ ఇస్తాము అని బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, ఎవరైనా విదేశీ ఇన్వెస్టర్స్ పెట్టరు. ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళకి ట్రాక్ రికార్డు చూడండి. మన దగ్గర ఒక ఆయన వచ్చాడు, ఒకప్పుడు అప్పు తీసుకున్నాడు, అప్పు తీసుకొని చెల్లించలే, టైంకి చెల్లించలేదు. టైంకి చెల్లించినప్పుడు ఏమవుతుంది, మనకి కోపం వస్తుంది, రైట్? కొన్నాళ్ళు పోయే కదా మళ్ళీ వచ్చి అప్పు అడిగాడు అనుకోండి, మీరు ఇస్తారా? ఎందుకంటే ట్రాక్ రికార్డ్ ఈజ్ నెగిటివ్. ఒకసారి తీసుకున్నాడు, టైంకి ఇవ్వలేదు, నీకు ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. ఓకే, ఇప్పుడు శ్రీలంక కూడా అదే పరిస్థితి. తీసుకుంది, ఇవ్వలేకపోయింది. రేపు పొద్దున్న 1 year తర్వాత 2 years తర్వాత ఇవ్వచ్చు, ఇచ్చినా సరే ట్రాక్ రికార్డ్ అనేది పాడైపోయింది. సో శ్రీలంకకి ఇస్తే మన డబ్బులు మళ్ళీ వెనక్కి టైంకి వస్తాయి లేదనేది కూడా డౌట్ఫుల్ అనే విషయం ప్రపంచ దేశాలన్నిటికీ అర్థమవుతుంది. సో వేరే బ్యాంక్ కావచ్చు, ఇన్వెస్టర్ కావచ్చు, ఎవరైనా సరే శ్రీలంక ఇష్యూ చేసే బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, శ్రీలంకకి అప్పు ఇవ్వాలన్నా 1కి 2-3 సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుంది. కానీ తప్పట్లేదు. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు సార్ డిఫాల్ట్ చేయడం? తప్పట్లేదు, ఎందుకంటే ఎసెన్షియల్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఉంటే ఎసెన్షియల్స్ కొనడానికి వాడాలి, లేకపోతే ప్రజలు చచ్చిపోతారు. సో అందుకని ట్రాక్ రికార్డ్ పోతే పోయింది అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి దీనిపైన ఫోకస్ చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎక్కడికో రాశారు, టుక్ ఏ లాస్ట్ రిసార్ట్ డెసిషన్, అంటే వేరే ఏ ఆప్షను లేదు, నాకు ఇది తప్పితే వేరే దిక్కు లేదు, అలాంటి పరిస్థితి వచ్చేసింది అని అర్థం. ఇఫ్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్ అంటే అర్థం ఏంటి, అది తప్పితే వేరే ఆప్షన్ లేక చేశారు అని అర్థం, చివరి ఆప్షన్ అని అర్థం అనమాట. Though the present situation has not come all of a sudden, not every ill of the economy can be attributed to the current regime shepherded by the Rajapaksas. మీకు అర్థమైందా? ఇక్కడ దీని అర్థం ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసిందా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ రాలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎకానమీలో జరుగుతున్న ప్రతి ఒక్క దరిద్రానికి మనం రాజపక్సాస్కి అట్రిబ్యూట్ చేయాలా? అంతా వాళ్ళ అట్రిబ్యూట్ అంటే ఆపాదించడం, వాళ్ళే కారణం, వాళ్ళు చేసిన పని వల్లే జరుగుతుందని చెప్పి అనాలా అంటే నో, అలా అనకూడదు. అన్నీ వాళ్ళపైనే బ్లేమ్ చేయడానికి లేదు. ఎకనామిక్స్ డిస్క్రైబ్ శ్రీలంక ఈజ్ ఎ పర్ఫెక్ట్ కేస్ స్టడీ ఆఫ్ ఎ ట్విన్ డెఫిసిట్స్ ఎకానమీ. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకవైపు నేషనల్ ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ నేషనల్ ఇన్కమ్, ఫిస్కల్ డెఫిసిట్ కంబైన్డ్ విత్ ఇన్అడిక్వేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ట్రేడబుల్ గుడ్స్ అండ్ సర్వీసెస్, విచ్ మీన్స్ వాట్? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఒక పక్క ఉంది, ఇంకో పక్క ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. 2 డెఫిసిట్స్ దీనికి ఉన్నాయి కాబట్టి శ్రీలంకకి పరిస్థితి వచ్చింది. 2019లో ఈస్టర్ సండే అటాక్స్ జరిగాయి, ఈస్టర్ రోజున అటాక్స్ జరిగాయి. అండ్ ద COVID-19 పాండమిక్ తర్వాత వచ్చింది. దీనివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ సెక్టర్స్ లైక్ టీ, గార్మెంట్ ఎక్స్పోర్ట్స్, టూరిజం, వర్కర్ రెమిటెన్స్ వీటన్నిటిని కూడా దెబ్బ కొట్టేసింది. ఇప్పుడు ఒక దేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి అనుకోండి, ఆ దేశానికి ఎవరైనా వెళ్తారా? టూరిజం తగ్గిపోతుంది. తర్వాత COVID-19 వచ్చింది, దానివల్ల కూడా టూరిజం దెబ్బతినింది. దీనివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ అనేది కెపాసిటీ తగ్గిపోయింది. రష్యా యుక్రెయిన్ వార్ 2 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ మ్యాటర్స్ వర్స్. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల కూడా ఈ కమోడిటీ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి, దానివల్ల కూడా వీళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఎట్ అంటే మొత్తం రాజపక్సాస్ని అనడానికి లేదు, బయట కారణాలు కూడా ఉన్నాయని చెప్పడానికి ఇదంతా చెప్పారు. అయితే ఎట్ ద రాజపక్స రిజిమ్ కెనాట్ ఫుల్లీ అబ్జాల్వ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ హ్యావింగ్ లెడ్ ది కంట్రీ టు ది ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే రాజపక్స రిజీమే, రాజపక్స గవర్నమెంట్ ఇదంతా చేసింది అని అనడానికి లేదు, కానీ వాళ్ళు చేయి దులుపుకోవడానికి కూడా లేదు. అబ్జాల్వ్ ఇట్ సెల్ఫ్ అంటే మాకు సంబంధం లేదు, మాకే ప్రాబ్లం లేదు, మేమే తప్పు చేయలేదు అనడానికి లేదు. చూడండి, ఇఫ్ సమ్వన్ ఈజ్ అబ్జాల్వ్డ్ అంటే వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళకి నేరం అనేది లేదు, వాళ్ళకి పనిష్మెంట్ అనేది అవసరం లేదని చెప్పడం. ఇఫ్ సమ్మన్ ఈజ్ అబ్జాల్వ్డ్ దట్ మీన్స్ హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్, హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ క్రైమ్ నుంచి, తప్పు నుంచి తనని విడుదల చేసినట్టు. ఇక్కడ ఏం రాశారు? కెనాట్ ఫుల్లీ అబ్జాల్వ్ ఇట్ సెల్ఫ్ అని అన్నారు. అంటే పూర్తిగా తనను తాను అబ్జాల్వ్ చేసుకోలేదని అర్థం ఏంటి? తప్పంతా తనది కాదని బయట వాడి మీద తోసేయడానికి కూడా లేదు, కొంత తను కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేశారు.
ఓకే, వాళ్ళు తప్పులు చేశారు. దో మెనీ ఎక్స్పర్ట్స్ మూటెడ్ అంటే సజెస్టెడ్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ టు IMF 2 years ago. మూట్ అంటే డిస్కస్ చేయడం, ఒక ఐడియా IMF దగ్గరికి వెళ్దామని 2 సంవత్సరాల క్రితమే డిస్కస్ చేసినప్పటికీ ద సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్ ఫర్ 2020 డిస్క్రైబ్డ్ కాంట్రాక్షన్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ బై 3.6% ఇన్ రియల్ టర్మ్స్ ఇన్ 2020 యాజ్ ద డీపెస్ట్ రిసెషన్ సిన్స్ ఇండిపెండెన్స్ తర్వాత డీపెస్ట్ రిసెషన్ ఇది. రిసెషన్ అంటే అర్థం ఏంటి? కాంట్రాక్షన్. ఎకానమీ అనేది ముందుకి కాకుండా వెనక్కి వెళ్ళడం, ముందుకి గ్రో అవ్వకుండా వెనక్కి వెళ్ళడాన్ని మనం కాంట్రాక్షన్ అంటాం. దాన్ని రిసెషన్ అని చెప్పి అంటారు. అది 2020లో 3.6% ఇన్ రియల్ టర్మ్స్ అంటే వితౌట్ కన్సిడరింగ్ ఇన్ఫ్లేషన్ అని అర్థం. అంత సెంట్రల్ బ్యాంక్ డిస్క్రైబ్ చేసినప్పటికీ గవర్నమెంట్ ఏం చేసింది? ద గవర్నమెంట్స్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ ఇన్సిపిడ్. అంటే రెస్పాండ్ అవ్వాల్సినంతగా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు, చేయాల్సినంతగా గవర్నమెంట్ చేయలేదు, తన యాక్షన్ తీసుకోవాల్సినంతగా తీసుకోలేదు. అపార్ట్ ఫ్రమ్ సీకింగ్ టు కర్టైల్ ఇంపోర్ట్స్ ఆఫ్ వేరియస్ గుడ్స్, వెరైటీ ఆఫ్ గుడ్స్, ఇట్స్ రియాక్షన్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్. ఓకే, కొన్ని గుడ్స్ యొక్క ఇంపోర్ట్స్ని కట్టైల్ చేసింది. కట్టైల్ అంటే కట్ డౌన్, వస్తువుల యొక్క ఇంపోర్ట్స్ని తగ్గించిన తప్పితే అంతకు మించి పెద్దగా ఏమీ చేయలేదు. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పి సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్లో చెప్పినప్పటికీ గవర్నమెంట్ చేయాల్సినంత ఎఫర్ట్ పెట్టలేదు, దాన్ని సాల్వేజ్ చేయడానికి ఎనఫ్ ఎఫర్ట్ పెట్టలేదని అర్థం. ఈవెన్ ద మూవ్ టు బ్యాన్ కెమికల్ ఫెర్టిలైజర్స్ హ్యాడ్ టు బి టేకెన్ బ్యాక్ సబ్సిక్వెంట్లీ. చెప్పాను మీకు, కెమికల్ ఫెర్టిలైజర్స్ బ్యాన్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు. ఈల్డ్ ఒక్కసారిగా పడిపోయేసరికి దాన్ని కూడా మళ్ళీ దే హ్యాడ్ టు టేక్ బ్యాక్. The crisis has also been aggravated by the president's short-sighted decision to gift tax cuts in late 2019 after coming to power. చెప్పాను మీకు, ట్యాక్స్ కట్స్ని ప్రజలకి గిఫ్ట్ కింద ఆయన ఇచ్చారు. మీరు మాకు అధికారంలోకి ఇచ్చారు కాబట్టి మీకు ట్యాక్స్లు తగ్గిస్తున్నాను అని చెప్పి తొందరపడిపోయి ఆ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల కూడా ఏమైంది? పరిస్థితి అగ్రవేట్ అయింది. అగ్రవేట్ అంటే వర్సన్ అయిపోయింది. చూడండి, ఏ మూవ్ విచ్ ఎఫెక్టెడ్ ది ప్రపోర్షన్ ఆఫ్ గవర్నమెంట్స్ రెవెన్యూ టు జీడిపి. ఒకప్పుడు జీడిపిలో గవర్నమెంట్ రెవెన్యూ 12.6% ఉంటే అది 9.1%కి పడిపోయింది. ఎందువల్ల? గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోవడం వల్ల. ఫర్ ద పీపుల్, ద ప్రొటెస్ట్ ఇన్ కొలంబో రిఫ్లెక్ట్ ది రియలైజేషన్ దట్ ద రిజీమ్ దట్ దే బ్రాట్ ఇన్ హ్యాస్ బీన్ వర్చువల్లీ క్లూలెస్ అబౌట్ ది ఎకనామిక్ ప్రాబ్లమ్స్. మీరు పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొలంబో వెళ్ళి రాష్ట్రపతి ప్రెసిడెంట్ భవన్ దగ్గర వీళ్ళు గొడవ చేస్తారంటే అర్థం ఏంటి? మేము ఎవరినైతే పదవిలోకి అధికారంలోకి తీసుకొచ్చామో వాళ్ళకి ఈ ఎకనామిక్ క్రైసిస్ నుంచి మనల్ని ఎలా బయటపడేయాలో తెలీదు అనే విషయం ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇట్ రిఫ్లెక్ట్స్ దే రియలైజేషన్. వాళ్ళు రియలైజ్ అయ్యారు అని చెప్పి అర్థం అనమాట. వీళ్ళు క్లూలెస్, వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, దేశాన్ని ఎలా వదిలేశారు అని అర్థం. ద ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఫర్ ది గవర్నమెంట్ హ్యాస్ బీన్ ది సెలెక్షన్ ఆఫ్ కాంపిటెంట్ ఎక్స్పర్ట్స్ ఇంక్లూడింగ్ P. Nandalal Veerasimha యాజ్ CBSL గవర్నర్ టు గైడ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఎకనామిక్ అఫైర్స్ పైన ఏమాత్రం పట్టు లేదని క్లియర్గా తెలిసిపోతుంది. ఓన్లీ సేవింగ్ గ్రేస్ అంటే ఈ పరిస్థితుల్లో ఓన్లీ థింగ్ వాళ్ళని కాపాడేది ఏంటి అంటే కాంపిటెంట్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు? ఇంక్లూడింగ్ P. Nandalal Veerasimha. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక గవర్నర్ కింద బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి తెలియపోయిన అట్లీస్ట్ వాళ్ళన్న బండి నడిపిస్తున్నారు. అదొక్కటే శ్రీలంకని కాపాడే ఒకే ఒక విషయం అని చెప్పి అంటున్నారు. రిగార్డ్లెస్ ఆఫ్ ది లాంజివిటీ ఆఫ్ ది అజిటేషన్ ఇన్ కొలంబో and elsewhere and the Rajapaksa regime's ability to survive political moves to oust it, it is clear that it no longer enjoys the confidence of many sections of society. ఒకవైపు కొలంబోలో ఇంతకాలం యాజిటేషన్ జరిగినప్పటికీ రాజపక్సాస్ ఈ వాళ్ళని దింపేయాలని చేసే రకరకాల ప్రయత్నాలు కూడా వాళ్ళు తట్టుకున్నప్పటికీ కూడా ఒక విషయం క్లియర్. ఏంటది? ప్రజల యొక్క కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయారు. దే నో లాంగర్ ఎంజాయ్. రైట్, ప్రజల యొక్క నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయారు. బట్ ద రాజపక్సాస్ కెనాట్ అలో ద క్రైసిస్ టు డీపెన్ యాజ్ దే ట్రై టు సాల్వేజ్ దేర్ పొలిటికల్ ఇమేజ్. వాళ్ళ పొలిటికల్ ఇమేజ్ అనేది పడిపోయింది. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో, సాల్వేజ్ అంటే టు రెస్క్యూ సంథింగ్ ఫ్రమ్ లాస్, వాళ్ళకి పొలిటికల్గా ఇమేజ్ పడిపోయింది. ఇమేజ్ని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఈ ఎకనామిక్ క్రైసిస్ని ఇంకా డీపెన్ అయ్యేలా చేయకూడదు. ఫస్ట్ ఎకనామిక్ క్రైసిస్ నుంచి దేశాన్ని బయటపడేయాలి, ఆ తర్వాత మీ పొలిటికల్ ఇమేజ్ గురించి ఆలోచించాలి అని అర్థం. The country needs to be put on the path of economic recovery without further delay. ఎటువంటి డిలే లేకుండా ఫస్ట్ ద కంట్రీ నీడ్స్ టు బి పుట్ ఆన్ ది పాత్ ఆఫ్ ఎకనామిక్ రికవరీ. అది మీ పొలిటికల్ ఇమేజ్ల తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ దేశాన్ని ముందుకు నడిపించండి. రిజర్వ్ బ్యాంక్, మీ శ్రీలంకన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని దీని యొక్క అర్థం. ఓకేనా? దాట్స్ అబౌట్ ఇట్ అమ్మ. టేక్ కేర్, బాయ్.